కులగణన కొత్త మలుపు. ఏం జరుగుతోంది? ఒక కొత్త చర్చ మొదలైంది. నమస్కారం అందరికీ. తెలంగాణలో కులగణన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే కొన్ని కులాలు తమ నూతన హోదా కోసం పోరాటం చేస్తున్నారు. మరి ఈ కులగణన వల్ల ఎవరికి లాభం, ఎవరు నష్టపోతారు? ఇవే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు మా జ్యోతిబా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోని ప్రారంభిద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన వెనుక చాలా ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. అసలు ఈ గణన ఎందుకు అవసరం వచ్చింది? ప్రధానంగా ఈ గణన ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటోంది ప్రభుత్వం? రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులను అర్థం చేసుకోవడం, సరికొత్త సంక్షేమ పథకాలను రూపొందించడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకున్న అసలు సంఖ్యను గుర్తించడం, కుల ఆధారిత సాంఘిక మరియు ఆర్థిక వెనుకబాటు గుర్తించడం, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడం, అభివృద్ధి అవకాశాలను సమానంగా కల్పించడం. అయితే ఈ గణన వల్ల కొన్ని వర్గాల్లో అపోహలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీటికి కారణం ఏమిటో చూద్దాం. ఏ కులాలు కొత్త హోదాలను కోరుతున్నాయి? కుల గణన ప్రక్రియ మొదలైన తర్వాత కొన్ని వర్గాలు తమ కులాలను వేరే వర్గాల్లో చేర్చాలని, రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా మార్పులు కోరుతున్న వర్గాలు. కొన్ని బీసీ కులాలు తమను ఎస్సీ లేదా ఎస్టీ వర్గాల్లో చేర్చాలని కోరుతున్నాయి. కోట పెంపు కోసం కొన్ని వర్గాలు కొత్త రిజర్వేషన్లు కోరుతున్నాయి. కొన్ని వర్గీకరణ మార్పులు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. వర్గీకరణ మారితే సామాజికంగా ఏమేం ప్రభావాలుంటాయి? ఈ మార్పులు జరిగితే ప్రజా జీవన విధానంపై, విద్య, ఉపాధిపై కొన్ని ముఖ్యమైన ప్రభావాలు కనిపించవచ్చు. సాధ్యమైన ప్రభావాలు: కొత్త రిజర్వేషన్ల వల్ల కొందరికే ఎక్కువ ప్రయోజనం. 3 ప్రధాన వర్గాలు రిజర్వేషన్ల శాతం మారిపోతుందా? ఇతర వర్గాలకు నష్టమా? రాజకీయ పార్టీల వైఖరి, ప్రజా సంఘాల నిరసనలు. సమాజంలో అంతరాలు మరింత పెరుగుతాయా లేక సమానత్వం పెరుగుతుందా? ముందు ఏమవుతుందో? ప్రస్తుతం కుల గణన ప్రారంభ దశలో ఉంది. కానీ దీని ప్రభావం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ఉంటుందో గమనించాలి. ప్రజల అభిప్రాయాలను, ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా పరిశీలించాలి. మిత్రులారా, మీ అభిప్రాయం ఏంటి? కులగణన సమాజానికి మేలేనా లేక కొత్త సమస్యలకు కారణమా? కామెంట్ చేయండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం జ్యోతిబా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.